జూన్లో విడుదలైన 8 వసంతాలు చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది. కానీ, ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన తర్వాత ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ట్రెండింగ్లోనూ దూసుకుపోతోంది. మ్యాడ్ మూవీ ఫేమ్, యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 8 వసంతాలు చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఫణీంద్ర నర్శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కవితాత్మకంగా ఈ రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కించారు. థియేట్రికల్ రన్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా, ఇటీవలే ఓటీటీలో 8 వసంతాలు చిత్రం స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. అప్పుడే ట్రెండింగ్లోకి కూడా వచ్చేసింది. 8 వసంతాలు చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. థియేట్రికల్ రన్లో 8 వసంతాలు మూవీకి అనుకున్న రేంజ్లో పాజిటివ్ స్పందన రాలేదు. స్లో నరేషన్తో పాటు కొన్ని సీన్ల విషయంలో నెగెటివ్ టాక్ వచ్చింది. రిలీజ్కు ముందు ఈ చిత్రానికి బజ్ వచ్చినా అనుకున్న రేంజ్లో కలెక్షన్లు దక్కలేదు. అయితే, నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చాక ఎక్కువగా పాజిటివ్ స్పందన దక్కుతోంది. ఈ మూవీని ఓటీటీలో చూసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మనసుకు హత్తుకునేలా కవితాత్మకంగా ఉందని కొందరు రాసుకొస్తున్నారు. కాస్త ఓపిక చేసుకొని చూస్తే మంచి ఫీల్ ఇచ్చేలా చిత్రం ఉందంటూ అంటున్నారు. 8 వసంతాలు చిత్రానికి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో ఈ లోబడ్జెట్ చిత్రం ట్రెండింగ్లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియా వైడ్ ట్రెండింగ్లో 5వ స్థానానికి వచ్చేసింది. స్ట్రీమింగ్కు వచ్చిన 3 రోజుల్లో ట్రెండింగ్ టాప్ -5లోకి ఎంట్రీ ఇచ్చింది. 8 వసంతాలు చిత్రంలో లీడ్ రోల్ చేసిన అనంతికపై ప్రశంసలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె నటన మెప్పించేలా ఉందంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఎమోషనల్ సీన్లలో బాగా చేశారని అంటున్నారు. ఇక ఈ మూవీ సినిమాటోగ్రఫీ కూడా నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది. విశ్వనాథ్ రెడ్డి కెమెరా పనితనం అదిరిపోయిందని అంటున్నారు. విజువల్స్ చాలా బాగున్నాయని, సినిమాకు పెద్ద ప్లస్ అని అభిప్రాయపడుతున్నారు. జీవితంలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న అమ్మాయి జర్నీ కథాంశంగా 8 వసంతాలు చిత్రాన్ని దర్శకుడు ఫణీంద్ర తెరకెక్కించారు. లవ్ స్టోరీతో పొయెటిక్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. రిలీజ్కు ముందు ఫణీంద్ర చేసిన కొన్ని కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ చిత్రానికి మరింత బజ్ వచ్చింది. ప్రమోషన్లను కూడా మూవీ టీం బాగానే చేసింది. కానీ వసూళ్లు మాత్రం పెద్దగా రాలేదు. ఈ చిత్రంలో అనంతికతో పాటు రవి దుగ్గిరాల, హనురెడ్డి లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. 8 వసంతాలు చిత్రం ఓటీటీ విడుదలతో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ ట్రెండింగ్లో నిలిచింది.